ఫ్రెండ్స్ జీరో డౌన్ పేమెంట్తో ఎంట్రా V15 మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు అయితే వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి గైస్. టాటా ఎంట్రా V50 టర్నింగ్ రేడియస్ అయితే 6 మీటర్స్ ఉంటుందండి. కంప్లీట్ 20 ఫీట్ బిలో అయితే మనం యూటర్న్ చేసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదు. ఏంటి పికప్ ట్రక్ ఎక్కానని చూస్తున్నారా? సో మనకి పికప్ ట్రక్ అయితే ఒకటి అవసరం అండి. మనకి ఫామ్ అయితే ఉంది కదా, ఫామ్ పర్పస్లో ఒక పికప్ ట్రక్ అయితే అవసరం. దానికోసం అని చెప్పేసి మనం టాటా అయితే ఆబ్వియస్లీ ప్రిఫర్ అయితే చేస్తాం కదా. దాంట్లో ఎంట్రా V50 పికప్ ట్రక్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూస్ చేసుకోవడానికి నేనైతే వచ్చాను అనమాట. అంటే ఇప్పుడు మనం తీసుకోవాలండి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో దీని డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడానికి, అలాగే ఈ వెహికల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏంటి సంగతి, దీని లోపల ఉన్న ఫీచర్స్ ఏంటి, ఇదంతా కూడా మీకు అయితే తెలియజేయడానికి అయితే వచ్చాను. సో వీడియోలనికైతే వెళ్ళిపోతాం. వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి గైస్. ఫ్రెండ్స్, టాటా ఎంట్రా V50 అనేది దేశంలోనే శక్తిశాలి ట్రక్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకనేసి అంటే దీంట్లో 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందండి. సో ఇదైతే మనకి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఫుల్ పేలోడ్ వేసినప్పుడు మనకి 15 వరకు అయితే మైలేజ్ ఇచ్చినట్టుగా కస్టమర్ అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. అలాగే మన కంపెనీ వారు అయితే 16 వరకు అయితే మైలేజ్ ఇచ్చారండి. ఫుల్ పేలోడ్ వేసిన తర్వాత మనకి 14-15 వరకు అయితే ఈ వెహికల్ మైలేజ్ ఇస్తున్నట్టుగా కస్టమర్ టెస్టిమోనీ అయితే చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక ఎంట్రా V50 అనేది ఫ్రంట్ సెక్షన్ నుంచి అయితే ఈ విధంగా ఉందండి. విండ్షీల్డ్ అయితే మాత్రం వైడ్ విండ్షీల్డ్ అయితే ఉంటుంది. దాని తర్వాత వైపర్ విత్ వాషర్ అయితే వస్తుందండి దీంట్ లోపల. సో వైపర్ విత్ వాషర్ అయితే వైపర్కే ఉంది. దాని తర్వాత ఇదైతే చూసారు కదా, ఎంట్రా పికప్స్ అని చెప్పేసి అయితే బ్యాడ్జింగ్ ఉంది. కంప్లీట్ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఫ్రంట్ సైడ్ ఇచ్చారండి. టాటా లోగో అయితే ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత ఎంట్రా V50 బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ గ్రిల్ అయితే వచ్చింది. సో రేడియేటర్ ఏదైతే ఉంటుందో రేడియేటర్కి ఈజీగా గాలి తగిలేలా కింద ఓపెన్ ఏరియా అయితే ఉంటుందన్నమాట. దీని లోపల ఇంటర్ కూలర్ కూడా కిందనైతే ఉంటుంది. సో ఇది టర్బో ఇంజిన్ కాబట్టి దీని లోపల అయితే ఇంటర్ కూలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇంటర్ కూలర్ ఈ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్యాక్ సైడ్ అయితే మనకి రేడియేటర్ అయితే ఉందన్నమాట. దీంట్లో ఏసీ ఫిక్స్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది. ఏసీ వచ్చిన తర్వాత దానికి కండెన్సర్ అయితే ఇస్తారు. ప్రజెంట్ అయితే ఈ వెహికల్లో మనకి ఏసీ అయితే లేదండి. ఏసీ ఇన్స్టాలేషన్ అయితే చేయించుకోవచ్చు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పే చేసి. దాని తర్వాత దీంట్లో ఇదైతే మనకి లైటింగ్ చూసారు కదా. సో కంప్లీట్ మనకి హాలోజన్ హెడ్ లైట్ సెటప్ అయితే వస్తుంది. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి ఇక్కడైతే వస్తాయి అనమాట. ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే మనం ఆఫ్టర్ మార్కెట్లో ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. కంపెనీ ఫిట్టెడ్ కూడా వస్తాయండి. ఫాగ్ లైట్స్ అవసరం అనుకుంటే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. జనరల్గా టాటా వెహికల్స్ ఈ పికప్ ట్రక్స్ అనేటప్పటికి మనకి మంచి లైట్ త్రూ అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇంకా ఇటు సైడ్ నుంచి తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి ORVMs ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్దగా ఉన్నాయండి. మనం మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ ఫాల్ట్ అయితే చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఆటో అన్లాక్ గట్రా ఏమి ఉండదండి. మాన్యువల్గానే మనం అయితే దీన్ని అన్లాక్ చేసుకోవచ్చు అనమాట. అన్లాక్ అయితే చేసి లోపలికి యాక్సెస్ అవ్వచ్చు. దాని తర్వాత ఇక్కడ మనం లోపలికి యాక్సెస్ అవ్వడానికి ఒక ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారండి. దీని లోపల టైర్ ప్రొఫైల్ తీసుకుంటే 215/15 రేడియల్ ట్యూబ్ టైర్ అయితే ఇచ్చారండి. ట్యూబ్లెస్ టైర్ అయితే కాదు ఇది. సో దీనికి అయితే మనకి ట్యూబ్ టైర్ వస్తుంది. దాని తర్వాత దీని లోపల 5 బోల్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చిందండి. సో 5 బోల్ట్ ఫిట్టింగ్, అలాగే మనకి కాస్ట్ ఐరన్ వీల్స్ 15 ఇంచ్ వీల్ అయితే వచ్చింది. దీంట్లో ఎక్కువ మనం లోడ్ వేస్తాం కాబట్టి మనకి 5 బోల్ట్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అపోలో టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదా. దాని తర్వాత దీని లోపల అయితే మనకి 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుందని చెప్పాను కదా. అండ్ ఈ టాటా ఎంట్రా V50 పికప్ ట్రక్ అనేది మనకి 80 PS పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 220 Nm ఆఫ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఎంట్రా V50 అనేది 1.5 టన్ పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుందండి. అంటే 1500 kg పేలోడ్ కెపాసిటీ అని చెప్పేసి ఇచ్చారు. కానీ మీరైతే దీనికి ఒక క్యారేజ్ కట్టేసి 3000-4000 kgలు అయితే వేస్తారని తెలుసు. ఎందుకంటే ఇటీవల కాలం ఎంట్రా V30నే మనకి 3 టన్నుల నుంచి 4 టన్నుల వరకు పేలోడ్ వేసినట్టుగా మనం అయితే చూసాం కదా. V50 అనేది 1.5 ఇచ్చారు కానీ మీరైతే ఎక్కువే వేస్తారు. ఎంట్రా V30కి V50కి సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. కాకపోతే ట్రక్ మారిపోతుంది అనమాట. 9 feet 8 inch అయితే ఉంటుంది. అలాగే ఎంట్రా V50లో నాకు బాగా నచ్చేది ఏంటంటే గ్రేడబిలిటీ. సో గ్రేడబిలిటీ అనేది 37% అయితే ఇచ్చారండి దీనికి. గ్రేడబిలిటీ అంటే మరి ఇంకేం లేదు, ఫుల్ పేలోడ్ వేసేసి మనకి అప్ ఎక్కించేటటువంటి సిచ్యువేషన్లో వచ్చేటటువంటి ర్యాంకింగ్ హైయెస్ట్ మ్యాక్సిమం గ్రేడబిలిటీ అయితే 45 వరకు అయితే ఉంటుందన్నమాట. దీనికి 37 వరకు గ్రేడబిలిటీ ఉంది కాబట్టి మనం లగేజెస్ ఎటువంటి టెరెన్స్లోనే సరే ఈజీగా ట్రావెల్ చేసుకునేలా ఉంటుందండి. దాని తర్వాత టాటా ఎంట్రా V50 అనేది మనకి శక్తిశాలి పికప్ ట్రక్ అని ఎందుకు చెప్పుకున్నాం అనేసి అంటే దీంట్ లోపల మనకి 9 feet 8 inch ట్రక్ అయితే ఉంటుందండి. కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి 9 feet 8 inch అయితే ఉంటుంది. ఈ ట్రక్ విడ్త్ వచ్చేసి మనకి 5 feet 3 inch అయితే ఉంటుందండి. 5 feet 3 inch అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. రివర్స్ పార్క్ చేసేటప్పుడు అలారం అయితే వస్తుంది. ఇక్కడ సెన్సార్, ఇక్కడ 3 సెన్సార్లు అయితే ఇవ్వడం జరిగింది. ఎంట్రా పికప్ అనేటువంటి బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇది హైట్ అయితే మనకి 1 feet అయితే హైట్ ఉంటుందండి. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి స్పేర్ వీల్ అయితే ఈ కింద ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మనకి
ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ పారాబోలిక్ ఉంటుందండి. సో పారాబోలిక్ సస్పెన్షన్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ లీఫ్ స్ప్రింగ్ పారాబోలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి మల్టీ లీఫ్స్ అయితే వస్తాయి, చూసారు కదా. సో మల్టీ లీఫ్స్ సెమీ ఎలిప్టికల్ సస్పెన్షన్ అయితే వస్తుందండి. ఎలిప్టికల్ అంటే ఇలాగ వస్తుందన్నమాట. దాని తర్వాత అయితే దీని లోపల బ్యాక్ సైడ్ మనకి రేర్ వీల్ డ్రైవ్ కదా, సో డిఫరెన్షియల్ ఇదంతా కూడా బాగానే ఉంటుంది. లీఫ్ స్ప్రింగ్స్తో పాటు మనకి హైడ్రాలిక్ డాంపర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత 37 లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ డీజిల్ అయితే మనం ఫిల్ చేస్తూ ఉంటాం. ఇక్కడైతే మనకి ఇంకొక ఆప్షన్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ ఇదైతే మనకి BS6 phase 2కి అయితే అప్గ్రేడ్ చేసిన తర్వాత దీంట్లో లోపల పొల్యూషన్ లెవెల్స్ బాగా అయితే తగ్గించారండి. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే అవసరం లేకుండా ఉందన్నమాట. BS6 phase 2 కంటే ముందు ఉన్నటువంటి వాటిలో మనకి డెఫ్ ట్యాంక్ అయితే వచ్చేది. బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉంది. టర్న్ ఇండికేటర్స్ అయితే ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. డోర్ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ వచ్చిన వాళ్ళకి మనం ఇండికేషన్ ఇచ్చేటప్పుడు, హజార్డ్ వేసేటప్పుడు వాళ్ళకైతే ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే ఈ బండి అయితే మనకి 2 years లేదా 72,000 కిలోమీటర్లు వారంటీ అయితే ఉంటుందండి. సో ఈ వెహికల్ లోపల చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటన్నిటి గురించి చూపిస్తారండి. ఇదిగోండి ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేసేద్దాం. సో డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. బిల్ట్ క్వాలిటీ విషయంలో మనం చూడాల్సినటువంటి పని అయితే లేదండి. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంది. డోర్ దగ్గర మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది మాన్యువల్గానే మనం డౌన్ అయితే చేసుకోవచ్చు. డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ కూడా ఇక్కడ ఒకటి ఉంది. డోర్ లోపలికి లాక్కోవడానికి ఇక్కడ మనకి ఒక హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ డ్యూయల్ టోన్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మనకి ఒక ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ కూడా ఇచ్చారు. మనం దీని మీద నుంచి అయితే లోపలికి ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. దాని తర్వాత ఇక సీట్ విషయంలోన సీట్ అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఆప్షన్ అయితే ఉంది. దాని తర్వాత సీటు బ్యాక్ ఫ్రంట్ రిక్లైన్మెంట్ ఆప్షన్ కూడా దీంట్లో లోపల అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుంది. మనం వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్టీరింగ్ అయితే మనకి ఫ్రీ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి హెడ్ లైట్ అసిస్టెన్స్, దాని తర్వాత ఎకో మోడ్. సో ఎకో అయితే మనం ప్రెస్ చేసుకుంటే ఎకో మోడ్. గైస్ ఇక్కడ ఎకో బటన్ అని చెప్పేసి ఉంది కదా, దీని కనుక మనం ఆన్ చేసాం అనుకోండి పవర్ అయితే తగ్గుతుంది అనమాట. మీరు అన్లోడ్ చేసుకొని ఎంటీ బండితో వెళ్ళేటప్పుడు ఎకో మోడ్ని అయితే యూజ్ చేసుకోండి, మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈవెన్ 16 వరకు కూడా వస్తుంది. అదే మీరు పవర్ మోడ్ కనుకంటే ఎకో మోడ్ ఆఫ్ చేసుకొని వెళ్ళారనుకోండి, గ్రీన్ లైట్ లేకుండా వెళ్ళారనుకోండి, పవర్ మోడ్ కిందకైతే వస్తుంది అనమాట. సో ఇలాగ ఉందంటే ఎకో మోడ్ ఆన్లో ఉన్నట్టు. సో ఎకో మోడ్ అయితే ఆఫ్ చేసుకొని వెళ్ళారనుకోండి, మీరు లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఎకో మోడ్ ఆఫ్ చేసుకొని అయితే వెళ్ళండి, లేదనేసి అంటే వెహికల్ పరిగెట్టదు. తర్వాత ఇది పొల్యూషన్కి సంబంధించి అనమాట. పొల్యూషన్ ఎక్కువ రిలీజ్ అయ్యిందనేసి అంటే అటువంటిప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా డీకార్బనైజ్ అయితే అవుతుందన్నమాట వెహికల్. దాని తర్వాత మనం ఒక్కసారి అయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే చూద్దాం. దానికంటే ముందు స్టీరింగ్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా చూపిస్తారండి. ఇదిగోండి స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంది. టాటా లోగో అయితే ఉందన్నమాట. ఇక్కడ అయితే హార్న్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. దానికి డిజిటల్లోనే ఉంటుందండి కంప్లీట్. ఇదైతే స్పీడోమీటర్, దాని తర్వాత కూలెంట్ టెంపరేచరు, దాని తర్వాత ఫ్యూయల్ గేజ్ ఉంటాయి. దాని తర్వాత ఓడోమీటరు, ట్రిప్ మీటరు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. టైం అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో డెఫ్ ట్యాంక్ లేదు కాబట్టి డెఫ్ ఫ్లూయిడ్ అయితే మనకు కనిపించదు. దాని తర్వాత ఇక్కడ కూడా మనకి ఫ్యూయల్ వార్నింగ్లు ఇవన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనం స్టీరియో సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయించుకోవచ్చు అండి. సో ఏసీ కూడా పెట్టించుకోవచ్చు. దాని తర్వాత దీంట్లో ఫ్యాన్ బ్లోయర్ ఆప్షన్ కూడా పెట్టించుకోవచ్చు అండి. దాని తర్వాత మనకి డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది. 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది, 5 గేర్లు. రివర్స్ గేర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక స్పేస్ అయితే ఇచ్చారు మొబైల్ పెట్టుకోవడానికి. దాని తర్వాత ఇక్కడైతే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారండి. USB ఛార్జింగ్ ఏ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. పైన తీసుకుంటే ఒక రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది, సన్ స్లైడర్ అయితే ఉంది, ఇటుపై గ్రాబ్ రైల్ అయితే ఉంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి ఓపెన్ విండో అయితే లేదండి. బ్యాక్ సైడ్ మనం ఈజీగా అయితే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఓపెన్ విండో అయితే లేదు. నెక్స్ట్ గ్లో బాక్స్ అయితే చూపిస్తానండి మీకు. ఇదిగోండి లాక్డ్ గ్లో బాక్స్ కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్స్ అలాగే డబ్బులు ఏమైనా ఉన్నా క్యారీ చేసుకోవడానికి గ్లో బాక్స్ అయితే మనం లాక్ చేసుకోవచ్చు అండి. ఇక డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకి స్పేస్ అయితే కలిసి వచ్చిందనమాట. దీన్ని వాక్ త్రూ క్యాబిన్ అని కూడా అనొచ్చండి. అటు ఇటు ఈజీగా అయితే మనం నడవచ్చు, లేదంటే ఇక్కడ పడుకోవచ్చు కూడాను. ఇక్కడ డ్రైవర్ సీటు, కో డ్రైవర్ సీటు, అలాగే మధ్యలో కూడా మనకి స్పేస్ అయితే వచ్చింది. ఇంజిన్ మీద ఒక సీట్ లాంటిది అయితే ఇచ్చారనమాట. ఇది కూడా కంఫర్ట్గానే ఉంటుంది. ముగ్గురు అయితే ఈజీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. నెక్స్ట్ సీట్ బెల్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. డ్రైవర్కి, కో డ్రైవర్కి సీట్ బెల్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. లోపల అయితే స్పేస్ చాలా బాగుందండి. స్టీరింగ్లో అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదండి. అది మనకి కో డ్రైవర్ సైడ్ కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్, స్పీకర్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది గైస్ ఇంట్రా V50 లోపల ఉండేటటువంటి విధానం. చాలా సింపుల్ సూపర్బ్ అని అయితే చెప్పుకోవచ్చు కదా.
గైస్ ఇక ఇంట్రా V50లో మనకి కలర్స్ తీసుకుంటే రెండు కలర్స్ అయితే ఉంటాయండి. వైట్ కలర్ అలాగే ఇదిగోండి స్టోనేజ్ కలర్ అంటారనమాట. ఇదైతే మెటాలిక్ వస్తుందన్నమాట. మనకి ఇది షైనింగ్ అయితే ఉంటుంది, చూసారు కదా. మీకు వైట్ కలర్ ఇష్టమా, ఈ స్టోనేజ్ కలర్ ఇష్టం అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకైతే ఈ కలర్ పర్సనల్ ఫేవరెట్. అండ్ గైస్ ఈ వెహికల్ అయితే మనం విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి విష్ణు క్యారియర్స్లో అయితే రివ్యూ చేస్తున్నాం. ఈ వెహికల్ కాస్ట్ అయితే మనకి 10 lakhs అబోవ్ అయితే ఉంటుందన్నమాట. 10 lakhs నుంచి 11 lakhs మధ్యలో అయితే ఉంటుంది. ఎక్స్షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్. మిగతా డీటెయిల్స్ కోసం అయితే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకోటి, ఈ వెహికల్ అయితే మనం 0 డౌన్ పేమెంట్ లేదా 19,000 వరకు డౌన్ పేమెంట్ కట్ అయితే మీ ప్రొఫైల్ని బట్టి బేస్ అయి ఉంటుందండి. 19,000 కానీ 0 డౌన్ పేమెంట్ కట్టినా మీకు వెహికల్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీరైతే షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి మీరైతే వారిని కాంటాక్ట్ అవ్వచ్చు. టాటా ఇంట్రా V50కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు. నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.